కుంభరాశి వారికి 20 నుండి 21 వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఖచ్చితంగా ఏంటంటే ఈ తేదీలో శుభవార్త రాబోతుంది. అలానే కాకుండా డబ్బు కూడా రాబోతుందని మనం చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది అనమాట. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి కదా, ఆ పనులన్నీ ఏంటంటే పూర్తయ్యే అవకాశం కూడా ఈ 3 రోజులు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. దానికి తోడు ఏంటంటే మంచి వార్త రాబోతుంది. ఈ వార్త వల్ల మీరు సంతోషపడిపోతారని చెప్పవచ్చు. దీనికోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారనమాట. ఆ వార్త ఏంటంటే ఇప్పుడు మీ చెవిన పడుతుంది. ఇది మీకు పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఈ శుభవార్త వల్ల అయితే మీ లైఫ్ సెట్ అయిపోతుందని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అసలు కుంభరాశి వారికి ఎలా ఉంటుందని చూసుకుందామండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరేంటంటే ఎవరితో కూడా మీ విషయాలను షేర్ చేసుకోకండి. మీ ప్రాణ స్నేహితులైన సరే వారిని కొంచెం దూరం పెట్టండి. అలానే వచ్చేసి మీకు ఉండే కొన్ని ఇబ్బందుల గురించి మీరు స్నేహితులతో పంచుకోకూడదు. అలా పంచుకుంటే చాలా వరకు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తారనమాట. కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసేసి నలుగురిలో అవమానించాలని చూస్తున్నారు. ఈ సమస్యల పరంగా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, చాలా బాధలు పడుతున్నారు. అలానే కాకుండా మీ మంచితనం, మీకు మంచి పేరు, ఇవన్నీ ఏంటంటే కొంతమందికి అస్సలు నచ్చట్లేదు అనమాట. వీళ్ళకు మంచి పేరు రాకూడదు, వీళ్ళకు ఉండే సమస్యలు అందరికీ కూడా చెప్పేసి వీరికి అనగదొక్కాలని కొంతమంది చూస్తున్నారు. అంటే ఎలా అంటే మీరు ఒక మాట చెప్పారనుకోండి, దానికి 2 కల్పించుకొని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పేసి మిమ్మల్ని ఏంటంటే అనగదొక్కాలని చూస్తున్నారు. అంటే మీకు మంచి పేరు రాకూడదు, ఎంతసేపు కూడా మీరు ఎదగకూడదు అని కొంతమంది చూస్తున్నారు. ఆ కొంతమంది ఎవరో మీకు తెలుసు అన్నమాట. మీరు బాగా బతికితే చూడలేరు, నవ్వితే వాళ్ళకు జెలస్ అవుతూ ఉంటుంది. కొంచెం మీరు కొత్త బట్టలు వేసుకునేవారు ఓర్వలేకపోతున్నారు. వారేనంటే మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ శత్రువులు ఒక రకంగా చెప్పవచ్చు. వీళ్ళ వల్ల మీరు కొంచెం ఎలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోని కొంచెం ఆలోచించుకోవడం, మా వెంట ఎందుకు ఇలా జరుగుతుందని కొన్నిసార్లు ఏంటంటే డైమాలో పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏవైనా చేసుకొని ఇవ్వండి, మీకు అసలు అవసరం లేదనమాట. ఎందుకంటే మీ జీవితాన్ని వాళ్ళేం పోషించటం లేదు, మీ దగ్గర లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయటం లేదు. మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకండి. ఒకరికి భయపడి మాత్రం అస్సలు బ్రతకకండి. అలానే కాకుండా మన అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు, మన అనుకున్న వాళ్ళని మోసం చేసి వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటారనమాట. అదొక్కటి మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. అలానే కాకుండా కుంభరాశి వారికి కష్టాలు వస్తాయి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ కష్టాలతో వీరికి కొంచెం ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 3 రోజులు చూసుకున్నట్లయితే గ్రహస్థితుల ప్రకారం కావచ్చు, మీ స్థితిగతుల ప్రకారం కావచ్చు, అలానే కాకుండా మీ జాతక పరంగా కావచ్చు అండి, ఎక్కడ కూడా కష్టం అయితే అనిపించటం లేదు. చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. లైఫ్ అన్నప్పుడు సర్వసాధారణంగా ఉంటాయి, కానీ ఆ కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. 20వ తేదీన మనకు శుక్రవారం కదా, 20వ తేదీన బ్రహ్మాండంగా ఉంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఏ పని మొదలు పెట్టినా కానీ మీకైతే మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీరు పోటీ పరీక్షలు రాసినా కానీ అందులో మీదే విజయం అని ఒక రకంగా చెప్పవచ్చు. కష్టం అంటే గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద కష్టాలు అయితే రావు, చిన్న చిన్నవి అనమాట. చిన్న చిన్న కష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. మీరు తీర్చుకోగలుగుతారు ఆ కష్టాలని. భార్యాభర్తల పరంగా మంచిగా కలిసి వస్తుంది. ప్రేమానురాగాలు అంటే చాలా వరకు కూడా ఇక్కడ ప్రేమానురాగాలతో మీరు కలిసి ఉండే అవకాశాలు అయితే ఒక రకంగా కనిపిస్తుంది. కుంభరాశిలో ఏంటంటే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వస్తున్నాయి కదా. కొన్ని ఏంటంటే అపార్థాల వల్ల ఏర్పడే విభేదాలని చెప్పవచ్చు. వీటి వల్ల కొంచెం నష్టం కూడా జరుగుతుంది. ఆ నష్టం ఏంటంటే జరిగే అవకాశం లేదు. భార్యాభర్తలు కలుస్తారు, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి, బంధాలు బలపడతాయి, చక్కగా ఉండబోతుంది. విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయము. అన్నిట్లలో కూడా విద్యార్థులు ఫస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే కనుక అంటే జాబ్ చేసేవారు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా శుక్రవారం అయితే బ్రహ్మాండం కలిసి రాబోతుంది. వృత్తులు చేసేవారు కూడా ఏంటంటే వృత్తి మెరుగ్గా ఉండే అవకాశం అయితే ఉండి కనిపిస్తుంది. వృత్తిపరంగా లాభాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి ఇంకా ఏంటంటే బాగుంటుంది, ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించినా బాగానే ఉంటుంది. అంటే విద్యలో చక్కగా రాణించగలుగుతారు. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళి చాలామంది
ఉత్సాహపడి వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఈ 3 రోజుల్లో క్లుప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రోజులు అంటే ఒకరోజు చూసుకుంటే సండే అనుకోవచ్చు. రెండో రోజు కూడా మీ 2 రోజులు 21, 22 తేదీల్లో కూడా ఉద్యోగాలకు సంబంధించిన వార్త ఖచ్చితంగా అందుతుంది. గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం అంటే పెద్ద ఉద్యోగం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. మీ స్థితిగతికి తగ్గట్టుగా, మీ స్తోమతకు తగ్గట్టుగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే 99% కనిపిస్తుంది. గ్రహస్థితి పరంగా అందరికీ ఇలాగే ఉంటుందంటే మ్యాక్సిమం అందరికీ ఇలాగే ఉండే విధంగా కనిపిస్తుంది. శుక్రవారం బ్రహ్మాండంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మంచి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏ విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి. ఎంత ప్రాణ స్నేహితుడైనా, ఎంత తోబుట్టులైనా సరే వాడిని కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. ఇంకా తర్వాత పిల్లల పరంగా బాగానే ఉంటుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. పనులని ఫాస్ట్గా చేసుకోగలుగుతారండి. గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత 20వ తేదీన ఇలా ఉంటుంది కదా. 21వ తేదీన శనివారం గుర్తుపెట్టుకోండి. మీ యొక్క జీవితంలోకి శని అనేది రాదు. ఒక రకంగా చెప్పాలంటే శని నుంచి మీకు ఇక్కడ విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. మీరు చేసే దాన ధర్మాలు కావచ్చు, మీరు చేసే మంచి పనుల వల్ల కావచ్చు, శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. శనివారం కూడా మీరు ఏ పని చేపట్టినా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కొంతమంది కుంభరాశిలో ఉండే వాళ్ళు శనివారం ఏదైనా పని చేయాలంటే చాలా భయపడిపోతుంటారు కదా. అలా కాదండి. శనివారం ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బాగా కలిసి వస్తుంది అనమాట. దూర ప్రయాణాలు చేయవచ్చు, దాన ధర్మాలు చేయవచ్చు. అలానే వచ్చేసి పేదవారికి ఆహారం తినిపించవచ్చు. మీ దగ్గర ఉన్నంత కూడా ధనాన్ని మీరు దానం చేయవచ్చు. ధనం అంటే ఇక్కడ 11 రూపాయలు, 21 రూపాయలు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతైనా సరే దానం చేయవచ్చు. మీరు నువ్వులను దానం చేయవచ్చు, నల్ల గొడుగును దానం చేయవచ్చు, నల్ల కంబలి, నల్లటి వస్త్రాలు, నల్లటి చెప్పులను కూడా మీరు దానం చేయవచ్చు. పేదవారికి కడుపు నిండా అన్నం కూడా తినిపించవచ్చు, అన్నదానం కూడా చేయవచ్చు. తద్వారా మీకేంటంటే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా మీ జీవితం బాగుండే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని రకాల కష్టాల నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. ఇలా ఉండబోతుంది. ఇంకా అనంతరం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, శనివారం రోజు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శనివారం రోజు 2 గంటల నుంచి 4 గంటల 44 నిమిషాల సమయం అంతా కూడా మీకు కొంచెం అనుకూలించదండి. అనుకూలించదంటే ఏం లేదు. ఇక్కడ వాహనం నడిపేటప్పుడు ఆ సమయాలలో కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి. ఆ సమయంలో మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం అనుకోండి, ఇదంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మీకు ఇంకా దెబ్బలు తాకే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కింద పడతారు, యాక్సిడెంట్ ఇలా జరుగుతాయని కాదు, ఇక చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం అయితే మీ రాశిపరంగా కనిపిస్తుంది. కానీ అక్కడ మీరు చూసుకున్నారనుకోండి, మిగతా అంతా బాగానే ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా పనులని చేసుకోగలుగుతారు, బాగా రాణించగలుగుతారు, యాక్టివ్గా ఉండగలుగుతారు. సంతోషం, చాలా పట్టరాని సంతోషం ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించిన వార్త వచ్చిందని మీరు కొంచెం స్వీట్లు పంచే అవకాశం ఈ శనివారం కనిపిస్తుంది. దానికి తోడు కుటుంబంతో, ఫ్యామిలీతో బాగా గడుపుతారు. బంధువులతో కలిసే అవకాశాలు ఉంటాయి. బంధువుల వల్ల మీరు ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో దాన్ని ఇప్పుడు పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే బంధువుల వల్ల మీకు కొంచెం మంచి పేరు వచ్చే అవకాశం కూడా ఈరోజు ఉంటుందన్నమాట. ఇలా మీకేంటంటే బాగుంటుందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఆ సమయమే మీకు ఇక్కడ కొంచెం చూసుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుంది. మీ జీవితం అయితే కొత్త మలుపు మళ్ళబోతుందని చెప్పవచ్చండి. ఇక మిగతాదంతా సూపర్ అని చెప్పవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే కనుక మీరు కష్టపడ్డ దానికంటే అధికంగా ప్రతిఫలం అనేది ఫలితం కనిపిస్తుంది. అధికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం కూడా జరుగుతుందని చెప్పవచ్చు ఈ 2 రోజులలో. ఇక మనం 21 చూసుకున్నట్లయితే కనుక 22వ తేదీ ఆదివారం అండి. ఆదివారం అంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఆదివారం పిల్లలతో, ఫ్యామిలీతో చాలా ఆనందంగా గడుపుతారండి. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళగలుగుతారు. ఫ్రెండ్స్తో ఏంటంటే డిన్నర్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో పిక్నిక్లకు, పార్కులకు, అలాగే పిల్లలకు తీసుకోవడం, చక్కగా జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడము, పనులన్నీ పూర్తి చేసుకోవడము, ఇంటి పరంగా ఏదైనా పెండింగ్ పని ఉంటే దాన్ని కూడా పొంగించుకోవడము, ఇవన్నీ కూడా సండే రోజు మీకు కొంచెం ధనం ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి. ముఖ్యంగా అంటే ఇంకా సండే కాబట్టి మీకు ధనాన్ని ఖర్చు పెట్టక తప్పదు. ఇలా ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా సండే కూడా బాగానే ఉంటుంది. సండే అండి, ఆదివారం 22వ తేదీ మీరేంటంటే దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళే అవకాశం అయితే క్లుప్తంగా ఉంది. అది ఫ్యామిలీతో వెళ్ళగలుగుతారు. ఫ్యామిలీతో వెళ్ళి దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి చక్కగా దైవ దర్శనం చేసుకోండి. తోచినంత దానం చేయండి. అలానే కాకుండా మీరు
డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా డబ్బు మీ దగ్గరకు వస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతే కష్టాల నుంచి బయటపడగలుగుతారు. చాలా చక్కగా ఉండబోతుంది. ఈ 3 రోజులు కూడా మీకు కొంచెం సంతోషంగా ఉండగలుగుతారని చెప్పవచ్చు. ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, వృత్తి వ్యాపార పరంగా, అలానే కాకుండా చేసే ఉద్యోగాల పరంగా కూడా మీరు కొంచెం మేలు జరుగుతుంది. ఇంకా ఉద్యోగం వచ్చిందని కొంచెం సంతోషంగా కూడా ఉంటుంది. అంతా కూడా ఓవరాల్గా ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. చిన్న చిన్నవి ఉంటాయి కానీ వాటి సర్దుకునే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక